రీసెంట్గా బక్కజేట్స్ అతన్ని మీ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు 6 years కోసం. కానీ అతను చేసిన సేవలు అన్నది కాంగ్రెస్ పార్టీ మరిచిందా? మరి ఎందుకు అతను సస్పెండ్ చేసిందంటే మీ పర్సనల్ కమెంట్స్ మీరు ఏం చెప్తారు? మళ్ళీ బైసాబ్ ఒకటే చెప్తున్నా, నేను వ్యక్తిగత దూషణలు వేరు, పార్టీ మీద దూషణలు వేరు. నేనేంటంటే పార్టీలో ఇప్పుడు అన్నదమ్ముల పంచాయతీ ఉంటే ఇంట్లో పంచాయతీ పెట్టుకోవాలి తప్ప బహిర్గతం రావద్దు, ప్రెస్లకు రావద్దు అన్నది ఇంపార్టెంట్. నీకు పార్టీ లైనప్లో పోవాలి. నీకు ఆయన ఈరోజు సీఎంను టార్గెట్ చేస్తూ ఉన్నాడు. సీఎం మీద తప్పు చేస్తే అధిష్టానం ఉన్నది, కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, పిసిసిలు ఏఐసిసిలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఆయన ప్రాబ్లం ఏందో సాల్వ్ చేయాలి, వచ్చిన ఏందో సాల్వ్ చేయాలి, అవన్నీ చేయాలి. ఇంతగానో బహిరంగ మాట్లాడుతుండ అంటే అతను వెనుక బీజేపీ కానీ ఇంకా వేరే శక్తులు ఏమైనా ఉన్నాయా అనుకోవచ్చు? సరే, నేను అట్లా ఒకరిని విమర్శించదలుచుకోలేదు. నాకు బక్కజేసం కూడా నాకు దగ్గర, మా ప్రాంత వాసి, మా కాజీపేట వాసి కాబట్టి నేను అంత విమర్శించదలుచుకోలేదు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. నేను ఆయనను విమర్శించడం నాకు మంచిది కాదేమో, అది అధిష్టానం చూసుకుంటుంది. క్రమశిక్షణ సంఘం ఉంది మా పార్టీకి, వారు చూసుకుంటారు తప్ప మనం అలా జోక్యం చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్